పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సంక్షోభాన్ని దశలవారీగా ఎదుర్కొనేలా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. చౌకధరల దుకాణాల డీలర్లను బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. నగదురహిత లావాదేవీలు నిర్వహించేందుకు 64,000 ఈపోస్ యంత్రాలు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందని సీఎం వెల్లడించారు. త్వరలోనే ఈ పర్స్ పేరిట రాష్ట్ర ప్రభుత్వమే త్వరలోనే ప్రత్యేక మొబైల్ వ్యాలెట్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తనతో సంప్రదింపులు జరిపారని ఆయన వివరించారు. ఈ కమిటీలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులను సభ్యులుగా చేర్చాలని కేంద్రం భావిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులను ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నామని సీఎం వివరించారు. నగదు రహిత లావాదేవీల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. బ్యాంకుల్లో సరిపడినంత నగదు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక నుంచి రేషన్ డీలర్లు కూడా బ్యాంకు కరెస్పాండెంట్లుగా వ్యవహరించేలా ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాల కొరత ఉన్నందున వినియోగించని దుకాణదారులు బ్యాంకులకు అప్పగించాలని సీఎం కోరారు. నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం ఏపీ పర్స్ అనే మొబైల్ యాప్ తీసుకురానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ పర్సులో చూస్తే ఆల్ రిప్యూటెడ్ వాలెట్స్ అంతా కూడా ఇన్ ఇండియా ఇందులో పెట్టుకుని కామన్ గా పెట్టే అవకాశం వస్తుంది. ఒక్కసారి బటన్ నొక్కితే ఆల్ వాలెట్స్ అన్ని వస్తాయి. మర్చెంట్స్ అంతా కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకుని ఏది కావాలంటే వన్ లొకేషన్ లో ఏది కావాలంటే ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. అదే మరిగా గవర్నమెంట్ పేమెంట్స్ అన్ని ఏపీ పర్స్ ద్వారా ఈజీగా పేమెంట్ చేసే పరిస్థితి వస్తుంది. కరెంట్ బిల్ కానీ లేదా వాటర్ బిల్ కానీ ఇంకొకటి కానీ ఇవన్నీ కూడా ఈజీగా పే చేసే పరిస్థితి వస్తుంది. కస్టమర్స్ అంతా కూడా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం, ఎనీ పర్సన్ టు పర్సన్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం వస్తుంది. ఇది ఒక వినూత్నమైన ఆలోచన. ఇది కానీ వస్తే కామన్ మ్యాన్ ఎవరైనా సరే ఒక్క ఏపీ పర్స్ కొట్టుకుంటే ఆటోమేటిక్గా 10-12 వాలెట్స్ వస్తాయి. ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుని ఈ కెన్ ట్రాన్సాక్ట్ బిజినెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కొంత నగదు రూపేణా చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వేతనాలు, పింఛన్ల సొమ్ము బ్యాంకుల్లో జమ చేస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం హామీ ఇచ్చారు. బ్యాంకర్లపై ఒత్తిడి తీసుకువస్తున్న మాట వాస్తవమేనని, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆగ్రహం వ్యక్తం చేయకుండా ఎలా ఉంటానని ఆయన సమర్థించుకున్నారు. నేను వెరీ క్లియర్, నేను ఎవరిని అవమానపరచడం లేదు. కానీ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు అందరం కూడా ప్రజల కోసం పనిచేయాలి, తప్పదు. నేను వెరీ క్లియర్ అన్ దాట్. ఎవరికైనా బాధ ఉంటే నేను బాధపడను, మీకు కూడా బాధ్యత ఉంది. ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు బాధపడినా ఐ డోంట్ మైండ్ ఆల్సో. నేను వెరీ క్లియర్ అన్ దాట్. ఆ పరిస్థితి వస్తే చాలా గట్టిగా కూడా ఉంటాను. పర్లేదు, వాళ్ళు బాధపడినా నేనేం బాధలేదు. నేను ప్రజల కోసం గట్టిగానే చెప్తాను. మనం అందరం కూడా ప్రజల కోసం ఉన్నాం. ప్రజలు పడిన బాధల్లో వీళ్ళు పడిన బాధ చాలా తక్కువ. ఆ విషయం కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హుద్హుద్ సైక్లోన్ వస్తే ఎట్లా హ్యాండిల్ చేశాను చూశారు. గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేసి చూశారు. అదే మరి రాయలసీమ కరువు వస్తే ఎట్లా హ్యాండిల్ చేసిన చూశారు. అదే మరి నేను ఒక మాట చెప్పాను, ఒకరిద్దరు బాధపడినా నేనేమి దాన్ని లెక్క చేయను. ఇది నార్మల్సీ వచ్చే వరకు అందరూ సహకరించాల్సిందే, సహకరించి తీరాల్సిందే. పెద్ద నోట్ల రద్దుతో ప్రభుత్వ ఆదాయం కూడా గణనీయంగా పడిపోయిందని సీఎం తెలిపారు. ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయాలు తగ్గాయన్నారు. ఈ ప్రభావం స్వల్పకాలమే ఉంటుందని చంద్రబాబు వివరించారు.